హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు తాటి గారెలు చేసుకుందామండి. తాటి గుజ్జిది, బెల్లం, బియ్యపిండి, ఈ మూడింటితో మనం ఇప్పుడు గారెలు చేసుకుందాం. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో కలుపుకుందాం. ముందుగా బెల్లం 1 కప్పు వేసుకుందాం. దానికి బియ్యపిండి 1.5 కప్పు వేసుకోవాలి. అలాగే తాటి గుజ్జు కూడా 1.5 కప్పు వేసుకోవాలి. ఒకటిన్నరండి. బెల్లం 1 కప్పు, 1.5 కప్పు బియ్యపిండి, 1.5 కప్పు తాటి గుజ్జు. ముందుగానే నేను కళాయి పెట్టి ఆయిల్ పోసానండి. మనం కలుపుకునే లోపల అది వేడెక్కుతుంది. తాటి పేసం నేను మా పాప వాళ్ళ ఇంటికి వచ్చానండి. నేను వచ్చేటప్పటికే వాళ్ళు తీసి రెడీగా పెట్టుంచారు. అందుకే మీకు తాటిపడి నుంచి గొజ్జు తీయడం చూపించలేదు. ఈ తాటి గారెలు చాలా బాగుంటాయి. మనకి రెగ్యులర్గా దొరకవు కదా, సీజన్లో వచ్చినప్పుడే చేసుకోవాలి. మాకైతే దొరకవండి. పాప వాళ్ళ ఇంటికి వచ్చిన వల్ల చేస్తున్నాను. ఈ కొలత అయితే సరిగ్గా సరిపోతుందండి. ఒక్కొక్కసారి తాటి గుజ్జు ఏమన్నా కొంచెం పలుచగా ఉంటే ఇంకొంచెం పడుతుంది. పిండిని పట్టి మీరు కొంచెం కొంచెం కలుపుకోవాలి. మామూలుగా అయితే ఇలా సరిపోతుంది. మనం మామూలుగా ఇంట్లో మినపపిండి గారెలు వేసుకున్నప్పుడు ఆ పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం నూనె వేడెక్కిందేమో చూద్దాం. ఇప్పుడు గారెలు వేసుకుందామండి. నూనె బాగా మరగకూడదు, వేడెక్కకూడదు. తక్కువ వేడిలోనే వేసుకోవాలి. ఇదిగో నేను చిన్న కవర్ తీసుకున్నాను వేసుకోవడానికి. ఏదైనా తీసుకోవచ్చండి. చిన్న ఉండ తీసుకుని ఇలా చేసుకుని ఈ కవర్ తీసి ఇలా మూకిడిలో వేసుకోవటమే. అన్నీ అలా వేసుకోవటమే. గారెలు మొత్తం అండి ఇలా చేసుకుని వెంటనే కదపకూడదండి. ఇలా రౌండ్గా బాల్ చేసుకుని పెట్టుకుని ఇలా చేసుకోవటమే. ఇలా రౌండ్ చేసుకుని వేసేసుకోండి.
సిమ్లోనే వేపిస్తున్నానండి. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత సిమ్లో వేగించుకోవాలి. ఎందుకంటే లోపల ఉడకదు, లేకపోతే పిండి పిండిలా ఉంటుంది, పైన మాడిపోతుంది. ఇవి వేగటానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. వేగిపోయినాయండి. తీసేద్దాము. మిగతాయి కూడా అలాగే వేసేసుకుందాం. సిమ్లో పెట్టుకుని వేపించుకుంటున్నాం కాబట్టి బాగా లేట్ అవుతుందండి. ఒక్కొక్క వాయికి పావుగంట పట్టేస్తుంది. వేగడానికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. ఇంకొక వాయి వేసుకుందామండి. వేయటం ఈజీ అనండి. ఇవి మినప్పిండిలాగా పిండి పలచనవటం ఏమి ఉండదు, తేలిగ్గానే వేసుకోవచ్చు. కాకపోతే వేగటం మాత్రం చాలా టైం పట్టేస్తుంది. సిమ్లో వేగిస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది, కానీ వేడిగా మాత్రం తినకూడదు. అలాగే మర్నాడు తింటే బాగుంటాయి. వేడిగా తింటే కొంచెం పైత్యం చేస్తుంది అంటారు పెద్దవాళ్ళు. అందుకని చేసుకున్న తర్వాత తాటి రొట్టెైనా, తాటి గారెలైనా, తాటి బూరెలైనా మర్నాడు తింటే బాగుంటాయి. ఇవి వేగటానికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. వేగిపోయినాయండి, తీసేసుకుందాం.
అయిపోయినాయండి తాటి గారెలు. చాలా టేస్టీగా ఉంటాయి, కానీ మర్నాడే తినాలి. వేడిగా అస్సలు తినకూడదు. వేడిగా తింటే కొంతమందికి వామిటింగ్స్ కూడా అవుతాయి, కొంచెం చిరుచేదుగా కూడా ఉంటాయి. ఎలా అయినా లిమిట్గా తినాలి. ఇవి ఎక్కువ కూడా తినకూడదు, కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది. మనకి సీజనబుల్గా వస్తాయి కాబట్టి వచ్చినప్పుడు తప్పనిసరిగా చేసుకోవాలి. తాటిపళ్ళు దొరికిన వాళ్ళు మాత్రం కంపల్సరీ చేసుకోండి. తాటి రొట్టి, తాటి బూరెలు, తాటి గారెలు అన్నీ చాలా బాగుంటుంది. ఇదిగోండి, లోపల కూడా చాలా బాగా ఉడికింది, చాలా బాగుంది. తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.